హలో అండి అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ ఏ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏ క్షణం అంటే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఆ టైంలో. ఈ క్షణం ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో, తన మైండ్‌లో అసలు ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయి అనేది చూస్తామన్నమాట. ఓకేనా? తను ఆలోచిస్తే మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా? కోపంగా ఉన్నారా? ప్రేమతో ఉన్నారా? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది చూస్తాం. ఓకేనా? కాబట్టి రీడింగ్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్‌లీ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తా ఉండండి మన ఛానల్‌ని. ఓకేనా? ఓకే. మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ క్షణం ఈ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉంది? పాజిటివ్ ఆర్ నెగెటివ్? అండ్ దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీ గురించి ఆలోచిస్తే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా? ఈ పర్సన్ ఆలోచన ఎలా ఉంది? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, ద ఎంపరర్, టూ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, టూ ఆఫ్ wands, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, page of swords, nine of cups, the lover, death, five of swords, king of pentacles, queen of cups, eight of cups, the star, eight of swords, the sun, ten of wands, seven of pentacles, ace of cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెరోఫింట్. ఓకే, కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ సైన్స్ చూసుకుంటే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. అండ్ కొన్ని నేను నంబర్స్ చెప్తాను. నంబర్ 8, నంబర్ 17, నంబర్ 19, నంబర్ 10, నంబర్ 7 అండ్ నంబర్ 5, నంబర్ 13, నంబర్ 6, నంబర్ 9, నంబర్ 2, నంబర్ 4, నంబర్ 14, నంబర్ 5 అన్నమాట. నంబర్ 5 కూడా నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటాను. సో ఈ నంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు తీసుకోండి ఈ నంబర్స్ని. ఓకేనా? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మనము ద హెరోఫెంట్ కార్డ్ వచ్చిందండి. సో ఈ పర్సన్ మీ గురించి పాజిటివ్ ఆర్ నెగెటివ్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ క్షణం అంటే, ఈ ద హెరోఫెంట్ కార్డ్ వచ్చేసి మనకు మ్యారేజ్ సూచిస్తుంది. అండ్ ఎంగేజ్మెంట్, ఆపోజిట్ క్యాస్ట్ అనమాట. అంటే మీది వేరు అండ్ మీ పర్సన్ది వేరే వేరే క్యాస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ కొంచెం కోపం ఉంటుందండి ఈ పర్సన్కి. చాలా కోపం ఉంటుంది. అండ్ తనకి ఎవరైనా నచ్చారు అంటే వారితో ఫిజికల్ అట్రాక్షన్ పెట్టుకోవడం లాంటిది కూడా తన క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. ఇది కొంతమందికి మాత్రమే అండి, అందరికీ అని చెప్పడం లేదు.
చాలా కోపం, చాలా మొండివారు. వారు ఏమనుకుంటే అదే చేస్తారనమాట. ఓకే. తను అనుకున్న దాని కోసం మిమ్మల్ని ఎంతో ప్రేమించిన వ్యక్తి మీరు మిమ్మల్ని కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని గూడా తను ఇంకా నువ్వు ఎంత అనే విధంగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందనమాట వారు. చాలా కోపమైతే ఉంటుంది ఈ పర్సన్‌కి. ఓకే. తను ఏం చేషినా తనని పొగడుతా ఉండాలి. తన వెంట పడతా ఉండాలనమాట. కానీ తనకి ఎవరైనా అడ్డు చెప్పారే అనుకోండి, తనకి చాలా కోపం అనేది వస్తుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్‌కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుంది. ఎందుకు అండి ఈ డెవిల్ కార్డ్ ఈ మధ్యలో చాలా వస్తుంది. మేబీ ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో అర్థం అవ్వడం లేదు కానీ ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. కొంతమందికి మీకు తెలిసిన పర్సన్ అయినా ఉండొచ్చు. కొంతమందికి మాత్రం మీకు తెలియని పర్సన్ కూడా ఉంటారండి. ఈ పర్సన్ ఒక డెవిల్ లాగా అన్నమాట. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే. ఆ విషయంలో మీరు కొంచెం చూసుకోండి. ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ మీద తను బాగా ఫోకస్ చేస్తున్నారనమాట. మీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపడము, క్లోజ్‌గా అవ్వాలి అనే విధంగా కూడా తన క్యారెక్టర్ ఉండి ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అనమాట. ఓకే. మీరు ఎక్కడికో చూస్తుంటే ఈ పర్సన్ మాత్రం మీ బాడీని చూస్తున్నారనమాట. అంటే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది తనకి చాలా ఉంది అని అర్థం అనమాట. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. మీకు మీ పర్సన్‌కి మధ్యలో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. సో, వారు చాలా డామినేట్‌గా ఉంటారనమాట. అండ్ ఎవరిని లెక్క చేయని పర్సన్. అండ్ మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. మీ పర్సన్‌ని కూడా వారి చేతుల్లోనే ఉండి ఉంటారండి. మీ పర్సన్ వారు ఒక చెడుగుడు కూడా ఆడుకుంటా ఉంటారనమాట. ఓకే. మీ పర్సన్‌ని అంటే ఈ పర్సన్ అక్కడ ఇరుక్కొని కూడా ఉంటారనమాట కొంతమందికి. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మనం చూసుకుంటే, మీ పర్సన్ లైఫ్‌లో తన పార్ట్నర్ గాని, లేదా మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని అదర్ పర్సన్‌తో తను రిలేషన్ పెట్టుకుంటే గూడా, అక్కడ ఈ పర్సన్ ఇంకా ఇరుక్కుపోయారు. ఆ పర్సన్ దగ్గర నుంచి తను బయట పడలేని సిట్యుయేషన్ కూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. ఓకే. చాలా తనకి చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయండి. ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్‌లో కూడా ఆప్షన్స్ ఉండవచ్చు. సో, ఆ విషయంలో కూడా మీ పర్సన్ మోసపోయినట్టుగా, చీటింగ్ అనేది జరిగినట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అండి. సో, మీరు ఈ రీడింగ్ చూసే టైంకి తను చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారనమాట. మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉంటారు. అండ్ తనకి తను కాపాడుకుంటా ఉంటారనమాట. అంటే తనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సో, తన లైఫ్‌లో తను ఉండాలి. ఎందుకు అంటే ఈ పర్సన్ ఆల్రెడీ తన పాస్ట్ పరంగా గాని, మీ మీ విషయంలో గాని, ఏ విషయంలో అయినా సరే కొంచెం లెసన్స్ అనేది నేర్చుకొని ఉన్నారు కాబట్టి, ఇంకా వారి లైఫ్‌లో తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారనమాట. తను సేఫ్ జోన్‌లో ఉండడానికి. ఓకే. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ భయపడతా గూడా ఉండొచ్చు. అండ్ కొంచెం పిరికిగా ఉండొచ్చనమాట. ఓకే. మీరు మ్యారేజ్ కమిట్మెంటే అడుగుతున్నారు అంటే, తను ఏ విధంగా వారి పేరెంట్స్‌తో మాట్లాడాలి. అండ్ కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారంటే, అదంతా కుదరని పని కదా! కాబట్టి తన చుట్టూ ఒక సర్కిల్ అనేది తను గీసుకొని ఉన్నారనమాట. సేఫ్ జోన్‌లో ఉండడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే. మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ అండి. నేను ఇందాకే చెప్పాను. తను సేఫ్ జోన్‌లో ఉండడానికే ట్రై చేస్తారనమాట. ఈ పర్సన్ రిస్క్ అనేది తను తీసుకోలేరు. ఏ విషయంలో అయినా సరే. ఓకే. రిస్క్ లేని పని తను ఏదైనా చేయగలరు. అంత ధైర్యం, అంత సాహసం తను చేస్తారు. కానీ ఒక వర్క్ చేస్తే దీంట్లో రిస్క్ ఉంటుంది అని తనకి అనిపించింది అనుకోండి, అక్కడి నుంచి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోతారనమాట. అక్కడ ఇంకా ఉండరు, కనిపించరు కూడా. ఓకే. మీతో కాంటాక్ట్‌లో కూడా ఉండకపోవచ్చు ఈ పర్సన్. అలాంటి పర్సన్ అనమాట. ఓకే. సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట వీరు. వీరేమనుకుంటారో, వారేమనుకుంటారో, చుట్టుపక్కలేమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అనే విధంగా తను చాలా భయపడే వ్యక్తి అండి. కానీ పొజిషన్ వచ్చేసరికి మంచి పొజిషన్‌లో ఉంటారు. చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తారు అన్ని విధాలా. కానీ మీతో రిలేషన్ వచ్చేసరికి కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. భయపడి తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేరు. అండ్ ఇక్కడ జగిల్ అవుతున్నారు చూడండి. తన మనసులో ప్రేమైతే చాలా ఉంటుందండి ఈ పర్సన్ మనసులో. గానీ బయటకి తను చూపెట్టడం రాదు. ఈగో ఉంటుంది. అండ్ కొంచెం సాడిస్ట్‌గా గూడా చెప్పొచ్చు మనం. అంటే తను సేఫ్‌లో ఉన్నారా? తన ఫ్యామిలీ సేఫ్ జోన్‌లో ఉన్నారా? లేదా? అనే విధంగా అనమాట. అంటే నేను తనని ఎందుకు సాడిస్ట్ అన్నాను అంటే, ఈ పర్సన్ మీతో రిలేషన్‌లో ఉన్నారు. కొంతమంది మీతో ఎంజాయ్‌మెంట్ గూడా చేసి ఉంటారు. ఓకే. అప్పుడు ఈ పర్సన్‌కి తనకి సొసైటీ గుర్తుకు రాలేదా? అండ్ వారి పేరెంట్స్ గుర్తుకు రాలేదా? మీరు కమిట్మెంట్ ఇచ్చేసరికి మాత్రం అన్నీ ఈ పర్సన్ ఇంకా అన్నీ చెప్తా ఉంటారనమాట. వగైరా, వగైరా అలా. అంటే ఆహ్,
వాళ్ళేమనుకుంటారో, వీరేమనుకుంటారో, ఇద్దరి క్యాస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ పొజిషన్ కూడా వేరే ఉంది. అండ్ సొసైటీ ఏమనుకుంటుందో అవన్నీ మీతో సోది చెప్తా ఉంటారనమాట. సో, జగిల్ అవుతా ఉంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్. అండ్ ఇక్కడ తను టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. తన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే తను అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఓకే. అంటే తనుకి మీరు గుర్తుకొచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకుంటారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీకు కాల్ చేయాలనిపించినా, మెసేజ్ చేయాలనిపించినా, తన మనసు మీ వైపుకి లాగినా తను బయట పడరనమాట. అన్నిటిని తను బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. ఓకే. ఒకవేళ మళ్ళీ మాట్లాడితే మీరు తన దగ్గర నుంచి మీరు ఏదన్నా మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఏమో అనే విధంగా తనకు భయమనమాట. ఓకే. కానీ తప్పకుండా ఈ వార్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే తీరుతారు. అండ్ ఈ పర్సన్ కెరియర్ పరంగా కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు మీకు. అండ్ తను మనీ పరంగా కొంచెం లాస్‌లో ఉండొచ్చండి ఈ పర్సన్. ఓకే. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇందాకే కదా మేడం తను ఒక మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ అని చెప్పారు అని. ఓకే. తను మంచి పొజిషన్‌లో ఉండవచ్చు. కానీ తన మీద బరువు బాధ్యతలు ఉండొచ్చు. లేదా ఈఎంఐ లాంటి అవి ఇవి అనేసి ఉండొచ్చు. సో, తను ఎంత కష్టపడినా గూడా తన దగ్గర రూపాయి గూడా మిగలని పర్సన్ అనమాట. ఓకే. ఆ విషయంలో తను లాస్‌లో ఉన్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకే. వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వాల్ అనేది ఎక్కువ రోజులు ఉండరు. ఈ వాల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. మీతో రీయూనియన్ అనేది జరుగుతుంది. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూస్తున్నట్టుగా మెసేజ్ అండి. ఈ పర్సన్ మీతో మంచి బాండింగ్ అయితే తను ఫీల్ అవుతారండి. ఓకే. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అనమాట. అండ్ ఇక్కడ ఏదో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. కానీ ఎండ్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవ్వడం చూపిస్తుంది. రీయూనియన్ అవుతుందనమాట. ఓకే. ఇక్కడ ఈ 4 కార్డ్స్ అవే సూచిస్తున్నాయి. ఓకే. ఎండ్ అయిపోయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవ్వడం లాంటిదనమాట. ఓకే. తప్పకుండా రీబర్త్ అవుతుంది. ఈ పర్సన్ లైఫ్‌లో ఈ పర్సన్‌లో చాలా గాఢమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్లనే తనలో ఒక మార్పు అనేది రావడం జరుగుతుందనమాట మీ పరంగా. ఓకే. అండ్ ఈ పర్సన్ కొంచెం మైండ్ గేమ్ కూడా ఆడుతా ఉంటారండి. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లోనే తను ఏమనుకుంటే అదే వర్క్ చేస్తారు అనేసి. ఓకే. సో, మైండ్ గేమ్ ఆడుతా ఉంటారనమాట. తను మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు కాల్ చేయాలనిపిస్తుంది. మాట్లాడాలి అనిపిస్తుంది. కొంతమంది అయితే మీ పర్సన్ మీ నంబర్‌ని డయల్ చేస్తా ఉండొచ్చు. లేదా తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము. అలా ఏదో సిట్యుయేషన్ అనమాట. మీతో మాట్లాడాలి అని తను ఫోన్ తీయడము, మళ్ళీ వద్దులే అని పెట్టేయడం అలాంటిదనమాట. ఓకే. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. 24/7 ఆలోచిస్తా ఉన్నారు. ఈ పర్సన్ మనసుకి ఏమనిపిస్తుందంటే, మీరు ఈ రిలేషన్ నుంచి ఏదైనా మూవ్ ఆన్ అయిపోయారా ఏంటి? తనని మర్చిపోయారా ఏంటిది? అని తను ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ రీయూనియన్ అవుతుంది. ఈ కనెక్షన్‌లో గ్రోత్ గూడా ఉంటుందండి. అండ్ తను ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారంటే, తను ప్రెజెంట్ టైమ్‌లో ఎలాంటి డెసిషన్ అనేది తీసుకునే పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే. తన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఉండవచ్చు. తను అక్కడ ఇరుక్కొని ఉన్నారనమాట. ఎలాంటి డెసిషన్ తను తీసుకోలేని పరిస్థితి తన జీవితంలో ఉంది. ఓకే. ఈ విషయం మీకు తెలిసినా, తెలియకపోయినా తను బయట కనిపిస్తారు బాగానే. గానీ తన లైఫ్‌లో ఎన్ని సిట్యుయేషన్ ఉన్నాయో మీకు చెప్పలేరు కదా! కాబట్టి తను ఏదో రిలేషన్‌లో ఆర్ కెరియర్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. తనక్కడ కొంచెం లాస్ట్‌లో ఉన్నారు. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అనేది ఉంది తన లైఫ్‌లో. ఓకే. తన మనసుకి మీకు కావాలనిపిస్తుంది. కానీ తను రాలేని పొజిషన్ కూడా తనది ఉండొచ్చనమాట. తను స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. కానీ ఇక్కడ రీయూనియన్ అవుతుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కానీ ఈ పర్సన్ రావడం ఇమ్మెచ్యూర్‌తనం, చైల్డిష్ బిహేవియర్ ఉంటుందనమాట. తనకి ఏ విషయంలో అయినా సరే నచ్చలేదంటే, బాయ్ టాటా. నీకు నాకు కుదరదు అనేసి చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. ఓకే. లాజిక్‌గానే ఆలోచించడం. ఎమోషన్స్ అంటే తను కొంచెం ఎమోషన్స్‌కి కనెక్ట్ అవ్వరనమాట. లాజిక్‌గానే ఆలోచిస్తారు. మీతో రిలేషన్ కూడా ఈ పర్సన్ ఆహ్, మామూలుగానే తీసుకోవడం అనమాట. మీతో ఈ పర్సన్ అంత కనెక్ట్ అయినట్టుగా తనుకి ఉండదు. ఓకే. మీరు ఈ పర్సన్‌తో చాలా కనెక్ట్ అయ్యి ఉంటారు. కానీ ఈ పర్సన్ మామూలుగానే తీసుకుంటారనమాట. ఓకే. తను ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. అండ్ తను ఏదో విషయంలో తను చాలా కష్టపడి ఉన్నారు. కాబట్టి తను ఏదో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారండి. మీ రిలేషన్ పరంగా గాని, వారి ఫ్యామిలీ పరంగా గాని
మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారంటే అక్కడ వారి పార్ట్నర్ విషయంలో గానీ, కొంతమందికి ఇక్కడ డివోర్స్ సిట్యుయేషన్ గూడా ఉండొచ్చు. సో, మీ పర్సన్‌కి వారి పార్ట్నర్‌కి ఇక్కడ డివోర్స్ గూడా జరుగుతా ఉండొచ్చు. సో, ఆ విషయంలో గూడా ఈ పర్సన్ ఏదో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ తనకు ఏదైతే తను వెయిట్ చేస్తున్నారో దాంట్లో తను తప్పకుండా గ్రోత్ అనేది వస్తుంది. సక్సెస్ వస్తుందనమాట. అండ్ ఇక్కడ మీకు ప్రపోజ్ చేయడము, మీతో రీయూనియన్ చేయడము అండ్ మీ మీద చాలా ప్రేమని చూపిస్తారనమాట. ఓకే. ఈ క్షణం ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ టైంలో తను ఏదో సేఫ్ జోన్‌లో ఉండడానికే ట్రై చేస్తున్నారనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో కోర్ట్ కేసెస్ లాంటిది కూడా నడుస్తా ఉండొచ్చు. డివోర్స్ సిట్యుయేషన్ అనేది కొంతమందికి నడుస్తా ఉండొచ్చు. సో, తన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకి రావడము అండ్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీతో రీయూనియన్ చేయడము జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రం హెల్త్ ప్రాబ్లమ్ రావడం చూపిస్తుందండి. ఓకే. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి మీరు. ఓకే. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉందండి. కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఇరుక్కొని ఉంటారనమాట. ఓకే. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి? 2 కార్డ్స్ వచ్చాయి. 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అన్నమాట. ఈ పర్సన్ మంచి పొజిషన్‌లో కూడా ఉండొచ్చండి. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని తను రాబోతున్నారు. ఇక్కడ మీరు ఏ విషయంలో అయినా సరే 8 అవర్స్ నుంచి 8 డేస్ లోపల మీరేదో గుడ్ న్యూస్ అనేది వింటారండి. ఓకే. తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు. 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల. ఓకేనా? ఈ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు కాల్ రావచ్చు. లేదా మీరు కెరియర్ గురించి ఎదురు చూస్తున్నారంటే కెరియర్ పరంగా ఏ విషయంలో అయినా సరే మీరు మంచి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. ఏదో ఒక విషయంలో మీకు క్లారిటీ రాబోతుందండి. ఓకే. కొంతమందికి ఈ 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల మీ జీవితం పరంగా, మీ పర్సన్ పరంగా, ఫ్యామిలీ ఏ విషయంలో అయినా సరే ఒక క్లారిటీ వస్తుంది. రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే. 3 కార్డ్స్ వచ్చాయి. తీసుకుందాం. ఈ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. కానీ మీరు కొంచెం హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. అది గమనించండి. ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు. ఓకే. ఈ బాధ నుంచి మీరు బయటకొచ్చి హీల్ అవ్వండి అని చెప్తున్నారు. తప్పకుండా మీరు హీల్ అయితే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటే కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. అంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తను మీకు కప్ తీసుకొని రావడం జరుగుతుందనమాట. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ కింద మనకు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కింద మనకు 5 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కింద ద హెర్మిట్ కార్డ్. ఓకే. ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి అండ్ హీల్ అవ్వండి. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. తనకి మీరు ప్రేమ అంతా పంచాలి అనేసి తన గురించి మీరు ఎదురు చూస్తా ఉన్నారనమాట. ఓకే. తన గురించి బాధపడతా ఉన్నారు. కానీ ఇంత బాధపడతా ఉంటే ఆపోజిట్ పర్సన్‌కి ఎలా అట్రాక్ట్ అవుతారు? కాబట్టి మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండండి అని చెప్పేదనమాట. మీకు మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటే తప్పకుండా మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ దగ్గరికి తను కప్ తీసుకొని రావడం జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ మనకు 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా! తప్పకుండా 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే. సైన్స్ అయితే ఆల్ సైన్స్ ఉన్నాయి అని నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం ఆల్ సైన్స్‌కి ఎలా ఉన్నాయో చూసేస్తాం. మేషరాశి టు మీనరాశి వరకు అసలు ఎలా ఉంది ఈరోజు తెలియజేయండి యూనివర్స్.
మేషరాశి వారు మేషరాశి వారికి 2 కార్డ్స్ వచ్చాయి. మీరు ఏదో విషయంలో ఎదురు చూస్తా ఉన్నారండి. మేబీ కొంతమంది మీ పర్సన్ గురించి కూడా ఎదురు చూస్తా ఉండొచ్చు. తన గురించి మీరు అంటే తను మీ లైఫ్‌లోకి వస్తే మీరిద్దరు హ్యాపీగా ఉండాలి. అండ్ ఏదో ఒక తన దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయండి అని అర్థం అనమాట. అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఈరోజు నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి థర్డ్ పర్సన్ వలన. అండ్ సింహరాశి వారు ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు ఎవరితో అయినా ఈరోజు మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందండి. ఓకే. అండ్ తులారాశి వారు ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. 24/7 ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ధనురాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు కోరుకున్నంత ప్రేమ ఈరోజు మీకు లభిస్తుంది. అండ్ రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్తో. ఓకే. అండ్ మకర రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు మీరు. అండ్ కుంభరాశి వారు మీరు హీల్ అవుతున్నారండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఈరోజు మీరు కొంచెం బయటపడతారనమాట. అండ్ మీనరాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి.